లలిత జ్యువెలర్స్ వారి డబుల్ ధమాకా ఆఫర్. పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదనంగా పొందండి. సరిగ్గా 2 రోజుల క్రితం ఫిర్యాదుగూడ శంకర్ నగర్లో ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి అమ్మాయి 27 సంవత్సరాల యువతి తేజస్విని అర్ధరాత్రి 2:30 సమయంలో నగ్నంగా బయటకు వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో తలుపులు కొట్టి వాళ్ళ తలుపులు తీయకపోతే కిందకు వచ్చి బ్యాచిలర్స్ రూమ్లోకి వెళ్ళి అట్లాగే పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పక్కన గుడి, ఆ గుడి దగ్గర అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ వస్త్రం కూడా కనిపిస్తుందండి. అమ్మవారి విగ్రహానికి ఉన్నటువంటి వస్త్రాన్ని కూడా పూర్తిగా ఇక్కడ తొలగించేసి ఇక్కడ పెట్టేసి సో ఈ ఐరన్ గ్రిల్ దాటుకుని ఆ వాటర్లో దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు వచ్చారు, ఇన్వెస్టిగేట్లో భాగంగా ఆ మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. ఆమె మానసిక పరిస్థితి ఏంటి, ఆమె ఎందుకు ఇట్లా చేసింది, ఇవన్నీ కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు అసలు ఎలాంటి అంటే అందరు అమ్మాయిలాగే మా అమ్మాయి ఉంది కానీ మానసిక ఒత్తిడి అయితే ఉంది. గతంలో సాఫ్ట్వేర్ బెంగళూరులో జాబ్ చేసినప్పుడు అది తప్పించి ఇంకా ఎలాంటి గొడవలు, ఆమె మైండ్ సెట్ బాగాలేకపోవటం కావచ్చు, ఇలాంటివి ఏమీ లేవని కూడా చెప్తున్నారు. సో ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఒకసారి మీకు వివరించే ప్రయత్నం చేస్తా. ఇక్కడ ఉన్నటువంటి చెట్టు దగ్గర ఒకటి రాసుంది. మరి ఆ అమ్మాయి రాసిందా లేకపోతే ఈమె ఆత్మహత్య చేసుకోవడానికి ముందే ఇది రాసుందో తెలియదు కానీ ఇక్కడ 4 లైన్లు అయితే రాసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకున్నటువంటి సమయంలో ఏదో దానికి సంబంధించి ముందు ఒక లెటర్ రాసి ఆత్మహత్య చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ 4 లైన్లు ఒకసారి మీకు చదివి వినిపిస్తాను. నిజంగా ఆమె రాసిందా, ఇది రాసి కూడా ఒక 4-5 రోజులు అవుతుంది, ఇంకా ఎక్కువ రోజులు కావచ్చేమో. మరి ఆమె రాసిందా, వేరే వాళ్ళు ఏమన్నా రాశారా, ఇవన్నీ కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనే తెలిసే పరిస్థితి ఉంటుంది. ఏం రాస్తుందంటే, ఐ ఇమాజిన్డ్ ద లైఫ్ విత్ యూ టు స్టే ఫర్ ఎవర్. ఓకే, నేను ఊహించుకున్నాను నీతో జీవితాంతం ఉండాలని, బట్ ఐ డోంట్ ఎక్స్పెక్టెడ్, నేను అసలు ఊహించలేదు. యూ మేడ్ మీ ఎలోన్, నన్ను ఒంటరిని చేసేసావు నువ్వు పూర్తిగా. నేను అసలు ఊహించలేదు, నన్ను పూర్తిగా నువ్వు ఒంటరిని చేసి పడేసావు. నేను ఊహించుకున్నది ఏంటంటే నీతో జీవితాంతం ఉంటాను అని. సో ఇది ఇక్కడ రాసుంది, ఈ 4 లైన్ల అర్థం ఇది. మరి ఇది ఆమె రాసింది అనటానికి కూడా పోలీసులు చెప్తేనే తెలుస్తుంది. ఇక్కడ కొద్దిగా అనుమానాస్పదంగా కనిపించింది కాబట్టి ఒక్కసారి మీకు ఇక్కడ ఏముందో కూడా చదివి వినిపించాను. అది పోలీసులు తమ ఇన్వెస్టిగేషన్లో బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఆ అమ్మాయి మాత్రం అర్ధరాత్రి 2:30 సమయంలో అసలు ఎవ్వరూ కూడా, చిమ్మ చీకటిగా ఉంది, ఒక్క మనిషి కూడా ఇటు తిరిగినటువంటి పరిస్థితి లేదు. అంత వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మవారి విగ్రహాన్ని తీసుకుని ఇక్కడ చెరువులో దూకి చనిపోయిందంటే ఈ కేసు ఒక మిస్టరీగా కనిపిస్తోంది. సో ఆ అమ్మాయి దహన కార్యక్రమాలు కూడా ఇక్కడే హైదరాబాద్లోనే చేసేశారు. సో వాళ్ళది యాక్చువల్గా వైజాగ్ దగ్గరంట. సో వైజాగ్ నుంచి వాళ్ళ తండ్రి ఉన్నాడు, ఇక్కడ తల్లి కూతురు ఇద్దరే ఉన్నారు ఇక్కడ. సో తండ్రి మాత్రం అక్కడే ఉన్నాడు. సో ఈ కుటుంబంలో మరి వీళ్ళకి ఏం గొడవలు ఉన్నాయి ఏంటనేది మనకు తెలియదు. సో పోలీసులు అన్ని కోణాల్లో కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఫోన్లు, కాల్ రికార్డ్స్, తర్వాత వీళ్ళు ఎన్ని రెంటల్ యాప్స్ ఉపయోగించారు, ఎన్ని రూములు చూశారు, ఆ రోజు మియాపూర్ వెళ్ళినప్పుడు ఏం జరిగింది, శుక్రవారం రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మియాపూర్లోనే ఉన్నారు. అక్కడే వేరే ఇల్లు చూద్దామని చెప్పేసి వెళ్ళారు, అక్కడ చూసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి ఫిర్యాదు కూడా వాళ్ళు ఉంటున్నటువంటి ఇంట్లోకి వచ్చారు. వాళ్ళు పడుకున్న తర్వాత తల్లి పడుకోవటం చూసి 2 గంటల తర్వాత ఆమె ఒంటి మీద ఉన్నటువంటి వస్త్రాలు మొత్తం కూడా తీసేసి ఆ తల్లి ఉంటున్నటువంటి రూమ్కి గడిపెట్టేసి పరిగెత్తుకుంటూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఏంటన్నది అన్ని కోణాల్లో ప్రస్తుతం పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. సో దీని మీద కూడా కొద్దిగా ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఆమె చనిపోయింది ఇక్కడే కాబట్టి అమ్మవారి విగ్రహాన్ని ఇట్లా హత్తుకుని అమ్మవారి వస్త్రాన్ని కూడా తీసేసి ఇక్కడే వాటర్లో దూకి చనిపోయింది కాబట్టి, ఇక్కడే ఆత్మహత్య చేసుకుంది కాబట్టి, ఇక్కడ ఉన్నటువంటి ఈ అనుమానాస్పదంగా కనిపించినటువంటి ఈ వాక్యాలు ఏవైతే ఉన్నాయో సో దీని మీద కూడా పోలీసులు ఫోకస్ పెట్టి ఆ అమ్మాయి రాసింది అనటానికి కూడా నమ్మబుద్ధి కావట్లా. ఎందుకనంటే ఆమె పరిగెత్తుకుంటూ మొత్తం నులుపోగు లేకుండా పరిగెత్తుకుంటూ వచ్చినప్పుడు ఎలాంటి పెన్నులు కానీ, స్కెచ్లు కానీ, లేకపోతే బొగ్గు కానీ తీసుకున్న పరిస్థితి లేదు. మరి ఇక్కడ ఏమన్నా ఉందా, దాన్ని తీసి ఏమన్నా రాసిందా, సో ఇది కూడా తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అసలు అమ్మాయి రాసిందా లేదనేది కూడా పోలీసులు చెప్పేస్తారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ దశలో ఉంది కాబట్టి ఏం చెప్తారో చూద్దాం.